అందరికీ నమస్కారం. అందరికీ వ్యాస పూర్ణిమ మరియు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ప్రభావతి పైడిరాజు. ఓం వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరసరాత్మజం వందే సుఖతాతం తపోనిధం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః ఆషాఢశుక్లపక్షే తు పూర్ణిమాయాం గురౌ తథా పూజనీయే విశేషణ వస్త్రాభరణధేనుభిః దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్ ఏపకృతే త్వయా విప్రః మత్స్యః రూపస్య దర్శనం భవిష్యతి న సందేహోమ యైవోక్తం విదోత్తమః. నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పూజను శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుక గురువారం అయితే అది మరింతగా శ్రేష్టమైనది. వస్త్ర ఆభరణ గోదానములతో అర్ఘ్యపాద్యాలతోటి నా రూపాన్ని పూజించువారికి నా స్వరూప సాక్షాత్కారం లభిస్తుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి వచనం. ఓం అద్వైత తత్వ సుఖాంబోధి విహర మహిమాన్విత తపో తేజసం చతుర్వేద విభజన కారణ సనాతన ధర్మ సుప్రతిష్ఠిత జ్ఞానపీఠం భారత భాగవతాది గ్రంథరచనా చాతుర్యజ్ఞానమయ ప్రదీపం శ్రీవ్యాసమునీంద్ర మమ దేహి కరావలంబం. యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. ఎవరు గురువును దేవుడి వలె చూస్తారో మరియు గురువు విషయంలో అపారమైన భక్తిని కలిగి ఉంటారో వారికి సకల శ్రేయస్సులు లభించును అని ఉపనిషత్తు తెలియజేస్తోంది. ధర్మ మార్గమును బోధించి ఇహమునందు సుఖశాంతులను అనుగ్రహించడమే గాక బ్రహ్మ విద్యను ఉపదేశించి దుఃఖమయమైన సంసార సాగరమును దాటించడి వారే గురువులు. ఆత్మతత్వమును తెలుసుకోగోరిన శిష్యుడు గురువును ఆశ్రయించవలెనని ఉపనిషత్తులు తెలుపుచున్నవి. దానిని భగవద్గీతలో కూడా తత్వదర్శులు జ్ఞానులు అయిన గురువులను ఆశ్రయించి వారిని సేవించి వారి నుండి తత్వమును తెలుసుకోవాలని ఉపదేశించబడినది. ఓం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. గురువరేణ్యులను కలిగియున్న అవిచ్ఛిన్న పరంపరలో రత్న సదృశులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని వేదవ్యాస మహర్షులను మొదలైన గురు పరంపరలో ఉన్నట్టి అందరూ గురువర్యులను స్తుతించి వారి కృపకు పాత్రులగుట గురు పూర్ణిమ యొక్క వైశిష్ట్యము. ఓం శాంతి శాంతి శాంతి. మీ ప్రభావతి పైడిరాజు.